వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం రామన్నగూడెం వయా రంగయ్య అప్పారావుపేటకు సిసి రోడ్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ. సుమారుగా 5,41,00,000 వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ బాపులపాడు మండలం పట్ల మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ పట్ల కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ గురించి కొంతమంది రాజకీయ కోణంలో వాదనలు చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా 38 మంది ఎవరైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్ ఉన్నారో వారికి 50,000 అందజేస్తాం. నేను మీకోసం పనిచేయడానికి రాజకీయాలకు వచ్చాను. పనికి మళ్ళీ పనులు చెయ్యను. నా కష్టార్జితం, నా రక్తాన్ని ఖర్చు పెట్టి రాజకీయం చేస్తున్నా. మల్లవల్లిని నెంబర్ 1 పారిశ్రామిక కారిడార్గా చేస్తాను. ఎంతమంది రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు వాళ్ళకి ఖచ్చితంగా స్థలాలు ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వందని ఈ విధంగా తెలియజేశారు. ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం రావడం జరిగింది. అలాగే బాపులపాడు మండలం పట్ల మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ పట్ల కృతనిశ్చయంతో మా ప్రభుత్వం ఉంది. కొంతమంది రాజకీయ కోణంలో ప్రభుత్వ స్థలాలు ఇవ్వదని, అలాగే కొంతమంది ఏమో అవగాహన లేమితో కొంతమంది మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో పనిచేసే ఎంప్లాయీస్కి ఇళ్ల స్థలాలు ఇస్తారని కొంతమంది రకరకాల వాదనలు ప్రస్తుతం ఈ మండలంలో జరుగుతున్న పరిస్థితి. వాటికి ఫుల్ స్టాప్ పెట్టదలుచుకున్నా 1920 రేషన్ కార్డు హోల్డర్లు అయితే ఎవరైతే ఉన్నారో అది 2080కి పెరిగినాయని దాని మీద భిన్నవాదనలు అధికారులతో ఇవాళ ఉదయం కూడా మాట్లాడాం. గత ప్రభుత్వం అప్పుడు ఇవ్వలేకపోయింది. 38 మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్కి 50,000 రూపాయలు చొప్పున ఇవ్వని లబ్ధిదారులకి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ నేను శాసనసభ్యుడైన ఫస్ట్ వీక్లో మల్లవల్లిలో వెళ్ళినప్పుడే చెప్పాను. ఆ ఎట్టి పరిస్థితుల్లో 38 మంది పార్టీలకు అతీతంగా ఎవరైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్లు ఉన్నారో వాళ్ళకి 50,000 అందజేస్తాం. అలాగే ఏదైతే 2 సెంటున్నర ప్రభుత్వం ఇస్తానన్న పరిస్థితి, అది 2 సెంట్లు వాళ్ళు అడిగిన పరిస్థితి. 2 సెంట్లు ఇచ్చినా, సెంటున్నర ఇచ్చినా దానికి ఆందోళన చేయాల్సిన అవసరం ఆ గ్రామస్తులకి, మా మల్లవల్లి గ్రామస్తులకి, నా నియోజకవర్గం గ్రామస్తులకి లేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను మీకోసం పనిచేయడానికి వచ్చే తప్ప నేను పనికిమాలను పని చేయడానికి రాజకీయాల్లో రాలా. నా కష్టార్జితాన్ని, నా రక్తాన్ని ఖర్చు పెట్టి రాజకీయం చేస్తున్నా. అలాగే మల్లవల్లిని నెంబర్ 1 పారిశ్రామిక కారిడార్గా తీసుకుంటానని చెప్తున్నా. నేను మీ సమస్యను కూడా అసెంబ్లీలో చెప్పే పరిస్థితి, కానీ ఆఖరి రోజు హౌస్ తొందరగా అయిపోవటం వల్ల మీ సమస్యను మాట్లాడలేని పరిస్థితి. ఎవరైతే 1920 మంది ఉన్నారో, 2080 మంది రేషన్ కార్డు హోల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థలం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ ఆ స్థలం ఎక్కడ ఇస్తామని గత ప్రభుత్వాలు చెప్పిన పరిస్థితి లేదు. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. మీకు స్థలాలు ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. స్థానిక శాసనసభ్యుడిగా నేను మీ వెంటే ఉంటా. మీకు స్థలాలు ఇచ్చే ఏర్పాటు నేను ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను. దీని మీద భిన్నవాదనలు ఇట్లాంటి రాజకీయం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా దీనికి చరమగీతం పడాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. వైట్ రేషన్ కార్డు హోల్డర్ ఉన్న మల్లవల్లి గ్రామస్తులు ఎవరైనా సరే వాళ్ళకి ప్రభుత్వ స్థలం ఆ కారిడార్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అది ఎక్కడ ఏంటిది అనేది అధికారులతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు మనం సమావేశంలో ఈ 38 మందికి ఎవరికైతే 50,000 రూపాయలు నష్టపరిహారం రాలేదో వాళ్ళకు కూడా అతి త్వరలో అది ఏర్పాటు చేసే పరిస్థితి. అలాగే మల్లవల్లి 1360 ఎకరాల ఇండస్ట్రియల్ ఎస్టేట్ అయితే దాదాపు 185 ఎకరాలు కోర్టులో ఉన్న పరిస్థితి. అవసరమైతే ఇప్పుడున్న లా టీం సరిపోతే ఇప్పుడున్న అటార్నీలు మార్చి మంచి లీగల్ టీంని ఢిల్లీ నుంచి హైర్ చేసైనా ఆ సమస్య పరిశీలించే దిశగా పనిచేస్తుంది. అలాగే 479 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఇంకా మల్లవల్లిలో ఉన్న పరిస్థితి. ఈ 1360 ఎకరాలకి ఆ 479 కలిస్తే మంచి పారిశ్రామిక కారిడార్ అవుతుంది. 183 కంపెనీలు మన నియోజకవర్గానికి రావడానికి సుముఖంగా ఉన్నాయి. ప్రభుత్వం 16.5 లక్షలకు భూమి తగ్గించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా తరఫున, నా నియోజకవర్గ ప్రజల తరఫున, మల్లవల్లి గ్రామస్తుల తరఫున కూడా. అలాగే ఈ 420 కంపెనీలకి 16.5 లక్షలకు మళ్ళీ రీబ్యాక్ ఇచ్చాం. గత ప్రభుత్వం 89 లక్షలకు పెంచి పారిపోయిన పరిస్థితి. అశోక్ లైలాండ్ కంపెనీ వెళ్ళిపోతే గత పాలకులు గాలి కుదిలిన పరిస్థితి. నేను శాసనసభ్యుడైన 10 రోజులకే అశోక్ లైలాండ్ కంపెనీ ప్రతినిధులతో చర్చించి హోసూర్ ఎండీ గారితో మాట్లాడి దాన్ని వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి. 420 కంపెనీలు కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడినప్పుడు వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టబోతే మనకి ఇబ్బంది సార్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాయంటే 2 సంవత్సరాల్లో ఫ్యాక్టరీ పెట్టబోతే దాని కండిషన్ పెడదామని ముఖ్యమంత్రి గారిని కోరగా